హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా రుచికరమైన సాఫ్ట్గా ఉండే పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కర్రీ చపాతీ రైస్లో సూపర్ టేస్ట్ అనేది ఉంటుందండి. ముందుగా ఫ్రెష్గా ఉన్న పన్నీర్ తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వేసి కారం, పసుపు, ఉప్పు మరియు ధనియాల పౌడర్ వేసి కొంచెం మెల్లగా కలపాలి. ఎందుకంటే ఈ ముక్కలు అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇదంతా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసి నూనె వేడయ్యాక పన్నీర్ ముక్కలు వేయాలి. ఈ ముక్కలు జాగ్రత్తగా విడివిడిగా కలిపి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. తక్కువ మంటపై 3 నుంచి 5 నిమిషాల పాటు వేయిస్తే పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అదే కడాయిలో మళ్ళీ కొద్దిగా నూనె వేసి నూనె వేడయ్యాక ఉల్లిపాయ వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత 2 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, యాలకులు వేసి వేయించాలి. తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేసి వేపాలి. కొన్ని నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుంది. 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు టమాటా ముక్కలు కూడా వేసి బాగా వేపుకోవాలి. టమాటా ముక్కలు అనేది కొంచెం మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. 8 నుంచి 10 నిమిషాల పాటు టమాటాలు అనేది మెత్తగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత చిటికెడు పసుపు వేసి మరో కొన్ని నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మళ్ళీ అదే కడాయిలో కొంచెం నూనె వేసి నూనె వేడిన తర్వాత బిర్యానీ ఆకు వేయాలి. కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలపాలి. ఇలా నూనె సపరేట్ అయ్యే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత కావలసినంత కారం వేయాలి. మళ్ళీ కలపాలి. ఒకసారి కలిపిన తర్వాత 2 పచ్చిమిర్చి, తర్వాత రుచికి సరిపడా ఉప్పు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మనం పన్నీర్ ముక్కలు వేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మీడియం మంటపై కుక్ చేయాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. గ్రేవీ అనేది సరిగ్గా కుక్ అయినట్టు. ఇప్పుడు మీకు కావాల్సినంత నీరు పోసి గ్రేవీ ఎంత మందం కావాలో సెట్ చేసుకోండి. కొంచెం మరిగిన తర్వాత ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసి సాఫ్ట్గా కలపాలి. మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఒకసారి కలుపుకొని చూసి మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ విధంగా నూనె పైకి తేలే వరకు చూసుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసి బాగా కలపాలి. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. గ్రేవీతో కలిపినప్పుడు ప్రతి ముక్క చాలా జ్యూసీగా రిచ్గా ఉంటుంది. పన్నీర్లో ఉన్న ప్రోటీన్ శరీరానికి బలం ఇవ్వడంలో సహాయపడుతుంది. కాల్షియం ఎక్కువగా ఉండడంతో ఎముకలు బలంగా ఉండేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.